హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి, ఓకేనా? ఇవాళ ఏంటంటే డైలీ బ్లాగే అనమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్నానం, పూజ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చిన్న చిన్న వీడియోసే పెడతాం కదా. సో స్కిప్ చేస్తే అస్సలు రాదనమాట వాచ్ టైం. అందుకనేసి అసలు నాకు నచ్చిన పని ఏదన్నా ఉందంటే గిన్నెలు తోమడం అనమాట. సో గిన్నెలన్నీ బయటేసాను చూడండి. నాకు డైలీ ఇన్ని గిన్నెలు పడతాయి అనమాట. సో తర్వాత అయితే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే పూజ రూమ్ తుడిచి మంచిగా ఇట్లా పూలు పెట్టుకొని ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాక పై వరకు చేస్తాను. అన్నీ ఊడ్చి చేయాలంటే నాకు చాలా లేట్ అవుతుందన్నమాట. ఫస్ట్ గిన్నెలు బయటేసి బట్టలు తడిపేసి స్నానం చేసి పూజ అయితే చేస్తాను. ఇంకా తర్వాత అయితే ఇంకా వర్క్లోకి అయితే వెళ్తానన్నమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే దానిమ్మ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. దానిమ్మకాయలు ఎందుకు ఈ మధ్య చాలా చిన్నగా వస్తున్నాయి, మా దగ్గర అయితే పెద్దగా లేవు. ఒక 10 తీసుకున్నాను అనమాట. దానిమ్మ తీసి ఒలిచినాక ఇన్ని గింజలు అయినాయి అనమాట. ఇది వచ్చేసి 3 గ్లాసెస్ అవుతుంది నాకు తెలిసి అయితే, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కాయలు కాబట్టి. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే చాలాసార్లు చెప్పే కదా, దోశ ఇడ్లీ మా పిల్లలకి. మేమైతే ఎక్కువ టిఫిన్స్ అంతేమి ఇష్టపడము. స్ప్రౌట్స్ కానీ రాగి జావ కానీ ఇట్లా జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ అట్లా తింటామన్నమాట. ఇవాళ అయితే దానిమ్మ జ్యూస్ చేస్తున్నాను. ఇది నార్మలే కానీ నేనైతే ఎట్లా చేస్తాననేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా బండి ఎప్పుడు నీట్గానే ఉంటుంది కాబట్టి కింద పడినా సరే వేసేస్తానమాట. కొంచెం పాలు వేసుకుంటాను నేను దానిమ్మ గింజల్లో, కొంచెం వాటరు, కొంచెం హనీ వేసుకుంటాను. ఇంతే అనమాట. ఇంతకు మించి ఏం చేయను. ఫస్ట్ అయితే నార్మల్గానే మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మిక్సీ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇది ఒక్కసారిగా కూడా మనకి మెదగదనమాట. ఒకసారి ఫిల్టర్ చేసినాక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది. పాలు కూడా ఎక్కువ వేయొద్దు. పాలు ఎక్కువ వేస్తే మనకు ఆ పాల ఫ్లేవర్ అంత నచ్చదనమాట. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వచ్చేసి చాలా మంచిది. దానిమ్మ జ్యూస్ అయితే మనకి లేడీస్కి అయితే నార్మల్గా బ్లడ్ ఇష్యూస్ చాలామందికి ఉంటాయి, బ్లడ్ తగ్గిపోవడము అట్లా. అలాంటి వాళ్ళకైతే బీట్రూట్ జ్యూస్ ఒకటి, దానిమ్మ జ్యూస్ ఒకటి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్రూట్స్ అయితే మా ఇంట్లో అంత ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. నేను తప్ప మా పిల్లలు మా వారు అంత ఇష్టపడరు అనమాట. సో అందుకనేసి ఇట్లా జ్యూస్ లాగా ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా వాటర్ లేకుండా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి చేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఇంతే. మళ్ళీ మనం ఫస్ట్ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల తిరగడానికి కూడా మిక్సీ కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఇలా ఫిల్టర్ చేసుకున్నాక చూయించాను కదా, మళ్ళీ అక్కడక్కడ మన గింజలు మెదగవన్నమాట. మళ్ళీ అది మిక్సీలో వేసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసి ఫిల్టర్ చేస్తాను. ఎందుకంటే మనకు ఆ గింజలు అనేది తగులుతూ ఉంటే ఇష్టం అనిపించదు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇంకా ఇలా కాకుండా ఏమన్నా వెరైటీగా చేయొచ్చేమో, మీరు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను బీట్రూట్ దానిమ్మ కలిసి చేస్తాను, ఓన్లీ దానిమ్మ మిల్క్ వేసి చేస్తాను, ఓన్లీ దానిమ్మ హనీ వేసి కూడా చేస్తాను. ఈ 3 రకాలుగా అయితే చేస్తాను. ఇంకేదన్నా వెరైటీ ఉంటే మీరు చేసే విధానం ఉంటే ఒక్కసారి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా అయితే జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక బనానా తినేసి, ఫస్ట్ ఒక బనానా తిని ఈ జ్యూస్ తాగితే మనకి 12:30 వరకు ఏం మనకి ఆకలి అనిపించదు. సో నేను 12:30 వరకు లంచ్ ప్రిపేర్ చేస్తాను. నేను 11:30కి స్టార్ట్ చేసి 12:30 వరకు క్లోజ్ అయిపోతుంది. మా పాపకు బాక్స్ ఇవ్వాలి కాబట్టి ఇట్లా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే అసలు ఇంకా తాగిన ఫీలింగే ఉండదు అనమాట. మనకు వెంటనే ఆకలేస్తుంది. కొంచెం చిక్కగా చేసుకుంటే మనకు 12:30, 1 అయినా ఉండగలుగుతాము. సో మా పాప బాక్స్ టైం 12:45 కాబట్టి నేను అప్పటి వరకు లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తానమాట. ఇప్పుడైతే స్నానము పూజ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 దాటింది అనుకుంటా. ఇప్పుడు తాగుతున్నాను. ఇంకా తాగుతూ కాసేపు అయితే ఇంకా మాట్లాడుకుంటూ అట్లా పేపర్ చదువుతూ సాంగ్స్ వింటూ ఇట్లా టైంపాస్ చేస్తాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వర్క్ స్టార్ట్, తెలిసిందే కదా. ఇంకా
వర్క్ అయితే చేస్తానన్నమాట. నేనేందంటే ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ దేవుడి రూమ్ వరకు చిమ్మి తుడిచేస్తాను. తుడిచేసి దీపం పెట్టినాక 9:30 10 తర్వాత చిమ్మేస్తాను అనమాట. నాకు మెయిడ్ వచ్చేసి 10:30 to 11 మధ్యలో వస్తుంది. ఇంకా తన గిన్నెలు దోమేలోపు నేను పైనుంచి మొత్తం చిమ్ముకుంటూ వస్తానన్నమాట. నేను పైన ఊడ్చేదైతే చూపించలేదు, అప్పుడెప్పుడో ఫస్ట్లో వీడియోస్లో చూపించాను. మళ్ళీ ఒక 5 months తర్వాత ఇవాళ చేస్తున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి 11:30 వరకు వీడియో అనమాట. నేను ఇంకా మొత్తం పెట్టేస్తే మీకు బోర్ వస్తుంది. సో పైన కూడా మొత్తం క్లీన్ చేయాలంటే ప్రతి రూమ్కి పెట్టాలి. నేను డ్రై ప్యాడ్ అనేసి నేను క్లీన్ చేయలేదు. ఫస్ట్ కిచెన్ అయితే ఊడ్చేసినాక ఇంకా డైనింగ్ మీద అయితే పిల్లలు పాలు తాగినవి, మేము జ్యూస్ తాగినవి అవన్నీ ఉంటాయి డైలీ. నైట్ కూడా ఏం క్లీన్ చేయను నేను. సో ఇంకా తర్వాత అవన్నీ తీసేసి ఇట్లా స్ప్రే కొట్టేసి తుడుస్తాను. డైలీ స్ప్రే కొడతాను. 3 daysకి ఒకసారేమో సోప్ వేసి రుద్దేసి కడుగుతాను అనమాట. ఎందుకంటే ఇది స్టోన్ అనమాట, మార్బుల్ స్టోన్ కాబట్టి చిన్న చిన్న మరకలు, మన కర్రీ మరకలు అట్లా ఉన్నా కానీ మనం సబ్బు వేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఆ మ్యాట్లు అయితే 4 daysకి ఒకసారి క్లీన్ చేస్తాను. ఇంకా వాష్ బేసిన్ కూడా డైలీ క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా లైట్ వేసుకుంటున్నాను, చీకటిగా అనిపిస్తుందని తుడిచేసి ఫ్యాన్ వేస్తాను. ఎందుకంటే మనకు అక్కడ ఏమన్నా మెతుకులు అట్లుంటే ఇంకెట్లా ఊడ్చే ముందే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేను ఇట్లా ఇంకా డైలీ ఇంతే ఉంటుంది నాది మ్యాక్సిమం. మేము 4 ఉంటే ఇంకెవరన్నా వచ్చినప్పుడైతే ఇంకా లేట్ అవుతుంది అనమాట. ఇంకా మరీ ఫాస్ట్గా కూడా కంటిన్యూగా ఏం చేయను అనమాట. నేను పిల్లలు పోయినాక కాసేపు కూర్చుంటాను, కాఫీ తాగుతూ కాసేపు కూర్చుంటాను, పూజ అయిపోయినాక కాసేపు ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. అట్లా ఆగి ఆగి చేస్తాను అనమాట. సో అందుకనేసి నాకు కొంచెం లేటే అవుతుంది వర్క్ వచ్చేసి. దానికి తోడి నేను లేగవడం 7 లోపు అస్సలు లేగవను అనమాట. మస్తు నిద్ర వస్తుంది మార్నింగ్ టైంలో. అస్సలు నా వల్ల అస్సలు అవ్వదు. ఇంకా సండే అయితే 8:30 9 వరకు లేగవను అనమాట. ఇంకా మా పిల్లలు కూడా అంతేమి ఇబ్బంది పెట్టారు, ఈ టైంకే తినాలి ఈ టైంకే తినాలని. ఇంకా వాళ్ళు ఇంకా మేము 4 సరిపోయామన్నమాట. నిద్ర మంచిగానే పోతాము. సో ఎప్పుడు లేగిస్తే అప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. ఇట్లా డైలీ క్లీన్ చేస్తాను అనమాట షింక్. ఎందుకంటే మనం హ్యాండ్ వాష్ చేస్తాం కాబట్టి కొంచెం ఫుడ్ పార్టికల్స్ అవి ఉంటాయి మిగిలిపోయి, ఇంకా స్మెల్ వస్తుందని ఇంకా డైలీ చేస్తాను. ఇంక ఇట్లా డైనింగ్ ఊడ్చేసినాకైతే అటు రైట్ సైడ్లో కూడా ఇంకో రూమ్ ఉంటుందన్నమాట. ఇంకా అది కూడా క్లీన్ చేస్తాను అనమాట. అంటే ఊడ్చేస్తా, అది కూడా ఊడ్చేస్తా. ఇంకా ఆ రూమ్లో ట్రై ప్యాడ్ పెట్టలేదు. ఇంకా ప్రతిదానికి పెట్టాలంటే ట్రై ప్యాడ్ 1:40 పడుతుంది మా ఇల్లు ఊడ్చాలంటే. సో అంతసేపు అంటే ల్యాగ్. ఇప్పుడు నేను 3 మీద పెడితేనే ఈ ఫాస్ట్ వస్తుంది అనమాట. ఇంకా అలా ఊడ్చుకుంటూ వచ్చినాక ఇంకా హాల్ కూడా ఊడ్చేస్తాను. ఇక్కడైతే ఎక్కువ మా ఇంట్లో అయితే డస్ట్ ఏమి ఉండదు కానీ హెయిర్స్ అనమాట. నాకు 2 అమ్మాయిలు నేను కాబట్టి హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంది, బీభత్సంగా ఉంది. మరి ఈ వైట్ స్టార్ట్ చేసినాకైతే ఎక్కడ చూసినా ఎంట్రికలే అన్నట్టుంది అనమాట మా ఇంట్లో. ఇంకా దానితో టైల్స్ వైట్ కలర్ కాబట్టి ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా అదిగో అవి వెళ్ళిపోకుండా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటూ చిన్నగా ఊడ్చేస్తాను. ఇంక ఇటు సైడ్ కూడా వాటర్ బబుల్ ఉంటుంది, అది నింపేసి పెడతాను అనమాట. ఇంకా టీవీ బ్యాక్ సైడ్ కూడా మొక్కలు ఉన్నాయి అన్నమాట. ఇంట్లోనే హాల్లోనే మొక్కలు ఉంటాయి, వాటికి కూడా నీళ్లు పట్టేస్తాను, నీళ్ళు వదిలేస్తాను అనమాట. పైప్ కనెక్షన్ ఉంది, అవి చిన్నగా డ్రాప్స్ లాగా వస్తూ ఉంటాయి. నేను ఇల్లంతా ఊడ్చే వరకు ఒక 1 hour టైం పడుతుంది కాబట్టి ఇంకా ఆ మొక్కలకి ఆ వాటర్ సరిపోతుంది. తర్వాత అయితే వాల్ తిప్పేస్తాను. ఇంక ఇదంతా డైలీ రొటీన్ అనమాట. ఇంకా ఇవన్నీ ఇంకా అక్కడ మిర్రర్ కూడా ఉంది ఇప్పుడు ఆ ఫిల్టర్ పక్కన. ఆ మిర్రర్ కూడా డైలీ కాలిన్తో క్లీన్ చేస్తాను. టీపాయలు 2 ఉన్నాయి, అవి క్లీన్ చేస్తాను. కింద రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక మిర్రర్ ఉంటుంది, అది కూడా డైలీ క్లీన్ చేస్తాను. ఇవన్నీ షూట్ చేయలేదు, అందుకే నాకు 1 అవుతుంది అనమాట. ఇంకా అప్పుడెప్పుడో పెట్టాను కదా డైలీ వ్లాగు, మళ్ళీ పెడదాము చాలా రోజులు అయిందనేసి పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ హాల్ అనమాట. ఇంకా స్టార్టింగ్లో ఇంకా ఇది కూడా చేసుకుంటూ అటు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినాకైతే ఇంకా తర్వాత అయితే ఇంకా టీపాయి, అక్కడ వుడ్లో బొమ్మలు ఉన్నాయి కదా అవి కూడా తుడిచేస్తాను అనమాట. కొంచెం డస్ట్ ఉన్న వుడ్ మీద బ్రౌన్ కలర్ కదా కనిపిస్తూ ఉంటుంది. సో డైలీ అయితే కొన్ని తుడుస్తాను. 15 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి అయితే 15 daysకి ఒకసారి ఏమో కిటికీలు అవన్నీ తుడుస్తాను. 1 monthకి ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట.
మొన్న మా ఫ్రెండ్షిప్ డేకి అయితే నా ఫ్రెండ్ కిరణ్మయ్ అనేసి విజయవాడలో ఉంటుంది. తను 3 ప్లాంట్స్ పంపించిందనమాట. నాకు ప్లాంట్స్ కొంచెం డెకరేషన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. సో తనకి తెలుసు కాబట్టి నాకు ఎక్కువ అవే పంపించిద్ది అనమాట. ఎక్కువ ఈ క్యాండిల్స్వి, గాజు ఐటమ్స్, మొక్కలు ఇవి ఇష్టమని నా క్లోజ్గా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. కిచెన్ ఐటమ్స్, బట్టలు ఇవి నాకు బాగా ఇష్టం అనమాట. ఇంకా సో అందుకనేసి తను ఒక 3 మొక్కలు అయితే ఆర్డర్ చేసి పంపించింది. సో అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. నాకు అది ఇంకా అక్కడ ఇక్కడ యాడ్ చేయడం ఎందుకులే అనేసి ఇక్కడే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకదానికైతే అసలు నార్మల్గా వచ్చేసింది పాటు. నాకు అర్థం కాలేదు అసలు దీనిలో మట్టి లేదు, ఏం లేదు, ఇట్లా ఇచ్చారు ఏందా బ్యాంబూస్ అని నాకు అర్థం కాలేదనమాట. ఒక స్లిప్ లాంటిది ఇచ్చేసారు. దాని మీద ఏముందంటే ఒక 3 ప్యాకెట్స్ ఇచ్చారు. దాంట్లో వాటర్ పోసేసి ఒక ప్యాకెట్ దానిలో వేయాలంట వీక్లీ వన్స్. సో ఇంకప్పుడు ఆ ప్లాంట్ వచ్చేసి మంచిగా ఉంటుందంట దాని మీద ఉంది. సో అది చదివేసి ఇంకా నేను అట్లనే వాటర్ పోసి పెట్టాను. ఇవి రెండేమో ఇంకా హాల్లోనే ఉంచుదాము, కొంచెం బయట పెట్టాలన్నా మనకి అంటే ఈ హాల్లో నుంచి వెళ్ళడానికి కొంచెం ఈజీ అనమాట. బయట పెట్టి వెంటనే తేవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కిచెన్ సైడ్ అయితే కొంచెం లాంగ్ ఉంటుందన్నమాట. మా కిచెన్లో నుంచి మెయిన్ డోర్కి ఎవరన్నా బెల్ కొడితే రావడానికే 3 to 4 minutes పడుతుంది. అందుకే ఎవరన్నా పనిలో ఉన్నప్పుడు బెల్లి కొడితే దేవుడా పోవాలా అంతవరకు అని అనిపిస్తుంది అనమాట నాకైతే. అదిగో ఇవే అనమాట ప్యాకెట్స్. ఇంకా చదివేసి పెట్టాను, వాటర్ పోసేసి ఆ లిక్విడ్ వేసి పెట్టాను అనమాట. ఈ మొక్కల్ని అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి. లాస్ట్ టైం కూడా తను మ్యారేజ్ డే అప్పుడు ఒక మొక్క పంపిస్తే 2 months తర్వాత చనిపోయింది అనమాట. అందుకే డే బై డే మనం ఎండకి పెట్టాలంట. సో అందుకనేసి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకొకటి అయితే టీపాయ్ మీద పెట్టేసి ఇటైతే ఇవి 2 అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ కూడా బ్లాక్గా గ్రానైట్ వేయించాము. ఇక్కడ కూడా డైలీ డస్ట్ ఉంటుంది. సో అక్కడ క్లీన్ చేస్తాను. అక్కడ వచ్చేసి ఈగలు అవి వుడ్లో ఉంటాయి, అవి కూడా కొంచెం లైట్గా డస్ట్ పడతాయి. సో పైన అయితే క్లీన్ చేస్తాను. డీప్గా అంటే మంత్లీ వన్స్ చేస్తాను అనమాట. ఇది 11:30 వరకు మాత్రమే నా మార్నింగ్ రొటీను. ఇంకా మొత్తం పెట్టాలంటే ఒక 3 vlogs అయింది అనమాట. మా చెట్టు స్టార్ ఫ్రూట్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే చాలా తగ్గిపోయినాయి. మా చెట్టుకి దిష్టి తగిలింది అనుకుంటా. లాస్ట్ టైం 200 కాస్తే ఈసారి 30 కాసింది అనమాట. అదే అనుకున్నాం ఈసారి ఎందుకో సరిగా కాయలేదు అనేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రూట్స్ అయితే. మీలో ఎంతమందికి స్టార్ ఫ్రూట్స్ ఇష్టం అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ వీడియో అయితే ఇదనమాట. ఈవినింగ్ రొటీన్ కూడా ఎప్పుడన్నా షేర్ చేస్తాను మీకు, నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేసి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.